అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా హెజ్కేలు గ్రంథం 36:26 వచనంలో, నేను మీకు నూతన హృదయం ఇచ్చేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదని ప్రభు సెలవిస్తున్నాడు. ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్. చూడండి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతనమైనదంటే చాలా ఇష్టం. నూతన గృహమైన, నూతన వస్త్రాలైనా, నూతనమైనటువంటి అది ఏదైనా కావచ్చు, నూతనమైన వాటి పట్ల ఆసక్తి చూపిస్తూ ఉంటాం. దేవుడైన ప్రభు నూతన వస్తువుల పట్ల, నూతనమైనటువంటి వస్త్రాల పట్ల ఆయన ఆసక్తి కలిగి లేడు. కానీ ఆయన ఆసక్తి దేనిలో ఉందంటే నూతన హృదయం పట్ల. నువ్వు నూతన హృదయం కలిగి ఉంటే ఆయనకి చాలా సంతోషం. ఈ ఉన్న హృదయం ఏమైపోయింది? దేవుడు ఎందుకు ఈ ఉన్న హృదయాన్ని ఇష్టపడట్లా? నూతన హృదయాన్ని ఎందుకు ఇష్టపడుతున్నాడు అంటే, ఇప్పుడున్నటువంటి హృదయం, మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి గలదని, లోతైన బావి నీళ్ల వంటిదట. ఇర్మీయా గ్రంథం 17:9 వచనంలో, నరుని హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది బాగుపడాలి, ఆ హృదయం బాగోవాలని ఆశిస్తున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకో, అందులో జీవధారలు ప్రవహిస్తాయి అన్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఒక వ్యక్తిని అంచనా చేసేటప్పుడు ఆ వ్యక్తి వేసుకున్న వస్త్రాలు కానీ, ఆ వ్యక్తి మాట్లాడే విధానం కానీ, ఆ వ్యక్తికి ఉన్న డిగ్రీలు కానీ చూసి, ఓ ఫలానా వారు ఫలానా ఫలానా అని చెప్పి అంచనా వేస్తాం. దేవుడు మన డిగ్రీలు చూసి అంచనా వేయడు, మనం ఎలాంటి వారమో, మనకున్న స్టేటస్, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి ఆయన ఆలోచించడు. కానీ ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని ఆయన చూస్తాడు, ఆయన హృదయ పరిశీలన చేస్తాడట. నూతన హృదయం నీకు ఉన్నట్లయితే నూతనమైనటువంటి మేలులతో నేను నింపాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే అంటాడు, నన్ను ప్రార్థించడానికి వస్తున్న భక్తులారా, మీ హృదయం బాలేనప్పుడు మీరెంత ప్రార్థించినా వ్యర్థమే. కనుక మొదట నీ హృదయం నూతనపరచబడాలి. మన ముఖం మీద కానీ, చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ మురికి అంటుకుంటే వెంటనే కడుక్కుంటాం, వాటిని శుభ్రపరచుకుంటాం. ఎందుకంటే ఎదుటి వారు మనల్ని చూసినప్పుడు చులకన భావం కలగకుండా ఉన్నట్లు మనం శుభ్రంగా ఉండాలని. మరి దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నతనం నుండి నువ్వు ఎదుగుతూ ఉన్నావు కదా, నువ్వు బాల్యం నుండి ఇప్పటి వరకు నీ దోషములు, నీ పాపములు నీ హృదయంలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా అపవిత్రంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనుషులకు హృదయం కనబడదు, దేవునికి హృదయమే కనిపిస్తుంది. 1 సమూయేలు గ్రంథం 16:7 వచనంలో, దేవుడైన ప్రభు నరుని హృదయాన్ని చూస్తాడంట. ఈరోజు వాక్యం వింటున్న ఆత్మీయులారా, ప్రభు మీ హృదయాన్ని చూస్తున్నాడు. అనేక విధాలుగా దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆస్వాదించాలని ఆశిస్తున్నాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, హృదయం బాలేనప్పుడు మనం చెడిపోయిన హృదయంతో దేవుడిచ్చే ఆశీర్వాదాలు తీసుకుని దేవునికి దూరం అయిపోతామే కానీ దేవునికి దగ్గర కావు. హృదయం బాగుంటే జీవితం బాగుంటుంది, మనసు బాగుంటే మనిషి బాగుంటాడు. మన జీవితాలు బాగుండాలని ప్రభు కోరుతూ నీ హృదయాన్ని మారుస్తానని ప్రభు అంటున్నాడు. నీ వల్ల కాదు నీ హృదయాన్ని మార్చుకోవడం, నేనే నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన ఆశీర్వాదాలు ఇస్తాను, నూతన దీవెనలు ఇస్తాను, నూతన విధానాన్ని నేను నడిపిస్తాను. ఇంతవరకు నువ్వు కోరుకున్న మార్గంలో నువ్వు జీవించావు, కానీ నీకు ఒక నూతన మార్గాన్ని నేను నీకు చూపించాలని ప్రభు కోరుతున్నాడు. హృదయశుద్ధి కలుగు చేయమని దావీదు ప్రార్థన చేస్తాడు. 51 కీర్తన 10:11లో, శుద్ధ హృదయము నా యందు కలుగు చేయము. ఓ దేవా, శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి నాయన, పవిత్ర హృదయాన్ని నాకు దయచేయి, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, స్థిరమైన మనసు నాలో పుట్టించమన్నాడు. ఇలా మీరు ప్రార్థన చేస్తుండగా మీకు మనసు స్థిరమైందనుకోండి, మీ జీవితం స్థిరపడుతుంది. ఒక కీర్తన పాడుకుందాం. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొనుదునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొనుదునయా, పరిశుద్ధ హృదయం కలుగజేయుము, పరిశుద్ధ హృదయం కలుగజేయుము. జక్కయ్య అనే వ్యక్తి అపవిత్రమైన జీవితంలో అనేక రకాలైనటువంటి పాపం జీవితంలో చిక్కబడ్డాడు. కానీ ప్రభు యొద్దకు రాగానే, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. వెంటనే అతని హృదయం మారిపోయింది, కఠిన హృదయం మారిపోయి తనకున్న ఆస్తి అంతటిని 2 వంతులుగా చేసి, ఒక వంతంతా బేదలకు, అనాథలకు పంచి, తను ఎవరెవరి దగ్గర అక్రమంగా సంపాదించాడో వారందరిని గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి, బాబు నీ దగ్గర అక్రమంగా తీసుకున్నారు, ఈ డబ్బు నువ్వు తీసేసుకోమని చెప్పి 4 వంతులుగా తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకంత ఆనందం కలిగింది, ఎందుకంత సంతోషం కలిగింది? చూడండి, ఆ ప్రభును కలుసుకోగానే, ప్రభును చూడగానే ఆయనలో ఉన్న ప్రభావం ఆ వ్యక్తి జీవితాన్ని మార్చివేసింది. అప్పుడు ప్రభు అంటాడా, జక్కయ్య, నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వేదో పోగొట్టుకున్నావు లోకస్తులు అనుకుంటున్నారు, కానీ పాపాన్ని పోగొట్టుకున్నావు, పరిశుద్ధతను పొందుకున్నావు, రక్షణ పొందుకున్నావు. నీకు నీ ఇంటికి సమాధానం కలుగును గాక. నేడు ఈ మాటలు వింటూ ప్రార్థిస్తున్న మీ జీవితాలకు కూడా రక్షణ, సమాధానము తోడేవిని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డను దర్శించండి. వారి జీవితాల్లో నూతన కార్యాలు చూచలాగున, వారు పడుతున్న బాధలు, ఇబ్బందులు, సమస్యల నుండి వారు బయటపడలాగున
అయ్యా మీరు సెలవిచ్చిన రీతిగా నూతన హృదయాన్ని, నూతన ఆత్మను, నూతన స్వభావాన్ని అనుగ్రహించి మునుపెన్నడూ చూడని నూతన కార్యాలు, నూతన ఆశీర్వాదాలు వారు వారింటి వారు చూచలాగున నీ దయతో వారిని బలపరచండి, దీవించండి, వర్ధిల్ల చేయండి. అవును ప్రభా, మనుషులు పైరూపాన్ని చూస్తారు, మీరు మా హృదయాన్ని చూస్తున్నారు. మా హృదయం నీ ఎదుట పాడైపోయిన హృదయముగా, అపవిత్రమైన హృదయముగా కాకుండా శుద్ధీకరించబడిన హృదయముగా, హృదయ శుద్ధి గల వారు ధన్యులన్నావు తండ్రి. ఆ హృదయ శుద్ధి వీరందరికీ దయచేయండి. నీ పరిశుద్ధ రక్తంలో కడగబడిన వారే, వాక్యము చేత, పరిశుద్ధాత్మ చేత కడగబడిన హృదయం, నూతన హృదయాన్ని వీరికి దయచేసి నూతన హృదయంతో పాటు మీరు ఇచ్చే నూతన ఆశీర్వాదాలతో వీరిని నింపమని, ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపారం విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నూతన హృదయంతో పాటు మీరు ఇచ్చే నూతన ఆశీర్వాదాలతో వీరిని నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దయలో, దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు కృప మీకు తోడే ఉండుగాక. యాజ్ యూ ఎంటర్ టు న్యూ ఇయర్, నూతన దీవెన, నూతన హృదయం, నూతన మనసు, ప్రార్థన బలము, విశ్వాస యాత్రలో మీరు బలపరచబడాలి. మా ప్రార్థన పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దీవించబడి ఆయురారోగ్యములు కలిగి జీవించటకు పరిశుద్ధాత్మను మీకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. మీకు వాగ్దానము ద్వితీయ దానియేలు గ్రంథము 11:32. బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ 11:32. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. People that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. దేవుని బాగా తెలుసుకోండి, గొప్ప కార్యాలు పొందుకోండి, దేవుని కొరకు జీవించండి, బలము కలిగి ఉండండి. యానివర్సరీ జరుపుకున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. కీర్తన 37:22. Psalms 37:22. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుని ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ఫర్ దోస్ బ్లెస్డ్ బై ది లార్డ్ షల్ ఇన్హెరిట్ ది ల్యాండ్. దేవుని చేత మీరు దీవించబడి, ఆశీర్వదించబడి మీరు భూమిని స్వతంత్రించుకుందరు. దేవుడు మీకు ఇంటిని, మీకు మీ కుటుంబానికి కావాల్సిన నివాసమును యేసు నామములో అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాలు వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, అలాగే ప్లాటినం, మరి గోల్డెన్ జూబ్లీ కూడా జరుపుకునే కృపా దేవుడు మీకు, దంపతులని మీకు దయచేయునుగాక. ఐక్యత, ఏక మనసు, భార్య భర్తల మధ్యలో ప్రేమానురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ అది ఇంక్రీజ్ అవునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.